రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. తన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏడాది నుండి పెండింగ్లో పెడుతూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 245లో 1.10 గుంటల భూమి ఉందని, సదరు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని నెలల తరబడి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నానని కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఒగ్గు రాజేశం వాపోయాడు. జిల్లా కలెక్టరేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది మాత్రం ఆ ఫైల్ను పక్కన పడేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. మా తాతల నాటి నుంచి వచ్చిన వారసత్వంతో వచ్చిన భూమి, మా తాతల నాటి నుంచి మా అయ్య పేరు మీద వచ్చింది, మా అయ్య పేరు నుంచి మా అమ్మ పేరు మీద వచ్చింది. నాకు విరాసాత్ నియమించేందుకు ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి తిరుగుతాను. దానికి కారణం ఏంటిది అని అంటే, అది 9 ఎకరాల భూమిని ఊళ్ళో పెట్టి 9 ఎకరాల భూమి ఓళ్ళు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లో ఓళ్ళు ఉంటే సర్వేలు వచ్చిర్రు, చూసిర్రు, మొక్క మీద ఇప్పుడు సుతం మేమే పొలం దున్నుకుంటాను, అన్ని దున్నుండి విన్నే ఉన్నాం. తిరుగుతూ ఉంటే తిరగంగా అప్పటికప్పుడు అడిగినప్పుడల్లా రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, వారానికి అవుతుంది అనుకుంటే ఇప్పుడు సంవత్సరాల నుంచి చెప్తారు. మొన్న కలెక్టర్ దగ్గరికి సుతం ప్రజావాణిలో 10 గంటలు ఇచ్చినాం. మొన్న సీరియస్గా కలెక్టర్ సుతం లెటర్ రాసిచ్చింది, ఇది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. దానికి సుతం రెస్పాన్స్ లేదు. నెల రోజులే వచ్చినప్పుడల్లా ఎల్లుంటుందా, రేపురా, పొద్దుకి అవుతుంది, ఇప్పుడు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు అయితే అడిగితే నీకు ఖచ్చితంగా రేపు అవుతుంది, రేపు హాలిడేనైనా రేపు నుంచి అవుతుంది, ఇవన్నీ ఎందుకు అవ్వద్దు, దానికి కారణం ఏంటిదో చెప్పుర్రని చెప్తున్నాను. నాకేం లేదు, నా విరాసాత్ మా తల్లి గారిది, నా పేరు కావాలని ప్రజావాణిలు ఇచ్చిన అన్నిట్లో అయితే ఫైల్ పంపించారు. పంపించిన తర్వాత మేడం చూసి దాంట్లో కొన్ని సవరణలు ఉన్నాయని చెప్పారు. చెప్తే మేడం మళ్ళీ రిటర్న్ చేయమంటే చేశారు. మేడం మండే రోజు వచ్చేది, మళ్ళీ తర్వాత రాలేదు. ఫీవర్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. 2 డేస్ క్రితం ఫైల్ వచ్చింది, వాళ్ళు సవరణ చేసి పంపించారు. అయితే మేడం అంతలో సిక్ అయిపోయి లీవ్లో ఉన్నారు. అప్లికెంట్ దాడు అప్లికేషన్ పెట్టుకుని 1 ఇయర్ అవుతుంది అంటున్నారు కదా. 1 ఇయర్ అప్లికేషన్ పెట్టుకొని 1 ఇయర్ కాలేదు.